హనుమంతుడు బ్రహ్మచారి కదా, మరి సువర్చలాదేవితో పెళ్ళి ఏమిటి అనే సందేహం అందరికీ కలుగుతుంది. హనుమంతుడి గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా. సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గరనే వేదాలన్నింటినీ నేర్చుకున్నాడు హనుమ. ఆపై నవవ్యాకరణాలుగా పిలువబడే 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటి మాత్రమే ప్రచారంలో ఉంది. కానీ ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారకం అంటూ 9 రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నిటినీ నేర్చుకునేటువంటి అర్హత అప్పట్లో ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు. మరెలా అనే సందేహం అందరికీ ఉంటుంది. హనుమంతుడు సమస్యను ఎలాగైనా తీర్చమంటూ దేవతలు, గంధర్వులు, యక్ష కిన్నెర కింపురులు, త్రిమూర్తులు ముగ్గురు కూడా కలిసి సూర్యభగవాను దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సూర్యభగవానుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించారు. వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టే ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు. అప్పుడు సూర్యభగవానుడు హనుమంతుడిని పిలిచి, ఓ హనుమంత, నాకు గురుదక్షిణగా ఏమి ఇవ్వగలవు అని ప్రశ్నించాడు సూర్యభగవానుడు. వెంటనే హనుమంతుడు వేగంగా వెళ్ళి కొన్ని కానుకలను, పండ్లను, పువ్వులను తీసుకొచ్చి గురుస్వరూపమైనటువంటి సూర్యభగవానునికి ఇస్తూ, ఓ గురుదేవా, ఇదిగో గురుదక్షిణగా నేను మీకు ఇచ్చే కానుకలు అంటూ వాటిని సూర్యభగవానునికి సమర్పించాడు. వెంటనే సూర్యభగవానుడు, ఓ హనుమంత, నాకు నువ్వు ఇచ్చే ఈ కానుకలు గురుదక్షిణగా సరిపోవు. నా మనసున ఒక కోరిక గలదు, అది తీర్చగలిగితే అదే నాకు నువ్వు ఇచ్చే ఒక గొప్ప గురుదక్షిణ అని సూర్యభగవానుడు పలకగా, వెంటనే హనుమంతుడు, సెలవివ్వండి గురుదేవా, మీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు సూర్యభగవానుడు హనుమంతుడితో ఇలా అన్నాడు, ఓ హనుమంత, నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటూ పలకగా, తనకంటూ బ్రహ్మచర్యం ఉన్న విషయం తెలిసినటువంటి గురువు ఇలా పలకడంలో ఆంతర్యాన్ని గ్రహించినటువంటి హనుమాన్ ధిక్కరించక బ్రహ్మచర్యం అనే ఒక నియమం ఉన్నా ఆమెతో ఆంజనేయుడి వివాహం జరిపారు. ఆ తర్వాత ఆయనకు నవవ్యాకరణాలన్నీ నేర్పారు సూర్యభగవానుడు. ఇది సువర్చలాదేవి వెనుక ఉన్న కథ. ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఈ కథంతా కూడా పరాశర సంహితంలో స్పష్టంగా ఉంది. అంతేకాదు, జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామికి సువర్చలాదేవికి మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది. అందుకే కొన్ని ఆలయాల్లో ఆ రోజు హనుమత్ కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. ఇటువంటి భగవత్ సత్సంకల్పిత నిర్దేశించబడినవి మాత్రమే. కాబట్టి ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షితి రక్షితః.